అలా మంచి పాట పెట్టురే. పాటలన్నీ మంచివే, నువ్వు చేయడమే అంత మంచిగా లేదు. సుప్రీతతో కొంచెం ప్రేమగా మాట్లాడావంటే ఒక కెమిస్ట్రీ వస్తుంది, అప్పుడు డాన్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది. విడాకులు కూడా గట్టిగానే వస్తాయి. అన్రొమాంటిక్ గా ఉన్నావు, స్టెల్లాతో నువ్వు ఎలా ఉంటావా అని. నేనేం ఉండ మేడం, ఆమెనే ఉంటుంది. ప్రాజెక్ట్ కేలో మా షెఫ్ కి నచ్చే విధంగా వంట చేస్తామని ప్రమాణం చేసి చెప్తున్నాము. షెఫ్ గారు మాకు నమ్మకం లేదు దొరా. బెల్లంతో తయారు చేయబడిన జిలేబీ ఇవ్వాలనుకుంటున్నాను. నీకు జిలేబీ గురించి ఏం తెలుసు? పూర్వం నేను సీరియల్లో జిలేబీలు వేసాను కాబట్టి జిలేబీల గురించి నాకే బాగా. అదేం పిండో చెప్పు. జిలేబీ వేసే పిండి. వావ్, వెల్కమ్ వెల్కమ్. లే 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 జిలేబీ. హెల్పర్స్ అందరూ ఒక్కసారి వాల్యూ జోన్ హైపర్ మార్ట్ దగ్గరకు వచ్చేయండి. నువ్వు షెఫ్ అన్నావు, వాళ్ళు హెల్పర్లు. హెల్పర్ పో. రే యాదమరాజు, థ్యాంక్ యూ రా. అలా మేడం నేనే చెఫ్ మేడం, సారీ నేనే హెల్పర్ మేడం. నేను నిన్ను అప్పటికి 10 సార్లు అడిగాను నేను నిన్ను. మీరు వెళ్ళి వేరే వేరే షెఫ్స్ దగ్గర సెటిల్ అవ్వాలి. అమర్దీప్, నేను విరాజిత దగ్గరికి వెళ్తా. పాపాత్ముడా. నేను అర్జున్ దగ్గరికి వెళ్తాను. ధరణి టీమ్ లోకి ప్రసాద్. నాకు ఇష్టం లేదు మేడం. చచ్చిపో. అమర్దీప్ కి ఈ జోడీకి డిఫరెన్స్ ఏంటి? సమీరా పడే కష్టాలు ఏంటో నాకు తెలుస్తుంది. నువ్వు షెఫ్ గా మిగిలిపోవడం కరెక్ట్ డిసిషన్ అంటావా? నా ఈడేడి పర్షు 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 పర్షు. ఒరే పాయా చేసింది రయ్యా ఇక్కడ. ప్రసాద్ కోడి పేగులు సూప్. జీవన్ గారు మీ బొమ్మ తయారు చేశాడు. సుప్రీతకు కూడా ఒకసారి టేస్ట్ ఇద్దాము. అరే ఏంట్రా ఇది? పర్వాలేదు, ఒక మోస్తారు. మోస్తారా? తింటే మోస్తారు అని. యాడ దొరకని సరుకు మా దగ్గర ఉన్నది. ఏడ దొరికిన సంతరా ఇది? ఏంటిది జిలేబీలు ఫ్లడ్స్ వచ్చి తేలుతున్నాయి. మీకు ఏమైనా కావాలంటే బయట ఆర్డర్ ఇచ్చుకోండి, అంతేగాని నాకు జిలేబీ కావాలి, జాంగ్రీ కావాలి, బెల్లంతో కావాలి ఇవన్నీ చెప్పకండి ప్లీజ్. పాపం ఫీల్ అయినట్టున్నారు.